లో మాధ్యాహ్నిక సంధ్యను ఆచరించడానికి కౌండిన్యుడు ఒక తటాకం వద్దకు వెళ్తూ సుశీలను ఒక రావి చెట్టు కింద కొందరు స్త్రీలు గుముక్కుడు ఉన్న చోట కూర్చుండబెట్టి వెళ్ళినాడు. ఆ స్త్రీలు అక్కడ అనంతవ్రతం చేస్తూ ఉండడం చూచిన సుశీల వారి అనుమతితో తాను కూడా వారితో పాటు వారు తెచ్చిన పూజా ద్రవ్యాలతోనే వ్రతం సంపూర్ణంగా చేసుకున్నది. వాళ్ళు సుశీలకు తోరం కట్టి భగవంతునికి నైవేద్యంగా సమర్పించిన పండ్లు పిండి వంటలతో పాటు తాంబూలాన్ని సదక్షిణకంగా ఇచ్చారు. తన వద్ద ఉన్న పేలపిండిని అనంతునికి సమర్పించి సుశీల ముత్తైదువులకు దాన్ని పంచిపెట్టింది. సంధ్యావార్చి భర్త రాగానే ఆయనతో పాటు ప్రసాదాలను స్వీకరించి అత్తవారింటి బాట పట్టింది సుశీల. కౌండిన్యునికి తల్లిదండ్రులు లేరు గాని వారసత్వంగా ఒక ఆశ్రమం ఆ ఊళ్ళో ఉంది. ఆశ్రమం తలుపు తెరవగానే సమస్త వస్తు సంభారాలు, ఇంటికి అవసరమైన సామగ్రి సిద్ధంగా లోపల కనిపించాయి. భగవద్ అనుగ్రహంగా భావించింది సుశీల. మరుదినమే కొందరు శిష్యులు కౌండిన్యుని వద్ద విద్యాభ్యాసానికై రావడం, ఆ దేశపు రాజు మంత్రి మారువేషాలతో ఆ ఆశ్రమం చూచి కౌండిన్యుని విద్యాబోధన సుశీల ఆదరణలకు సంతోషించిన వారై ఆ ఆశ్రమ నిర్వహణ కోసం ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిపోయాయి. కొన్నాళ్ల తర్వాత కౌండిన్యుడు సుశీల చేతికి ఉన్న తోరం చూచి ఆమెతో పరిహాసంగా, నన్ను వశం చేసుకోవడానికి తాయెత్తు కట్టుకున్నావా ఏమిటి? అయినా నేను నీకెప్పుడో వశవర్తినైపోయానులే. బహుశా నాకంటే అధికుణ్ణి ఎవరినో వశం చేసుకోవడానికి దీన్ని కట్టుకున్నావు కాబోలు అన్నాడు. ఆ మాటలకు నొచ్చుకున్న సుశీల, ఇది అనంత వ్రతదారము, దీన్ని పరిహాసం చేయొద్దండి. అనంతుని అనుగ్రహం వల్లనే మనం ఈనాడు సంతోషంగా జీవించగలుగుతూ ఉన్నాము అన్నది. కాలం అనుకూలమైనది కాకపోవడంతో కౌండిన్యుడు ఆమె మాటలను అపార్థం చేసుకున్నాడు. తన అభివృద్ధిని ప్రశంసించక అది కేవలం దైవానుగ్రహమని భావిస్తున్నది సుశీల అనే కోపంతో ఆమె వారిస్తున్నా వినకుండా ఆమె చేతి అనంతవ్రత తోరాన్ని తెంచి అగ్నిలోకి విసిరివేశాడు. భగ్గుమని మంట లేచి ఆశ్రమం మొత్తం దగ్ధమైపోయింది. సుశీల, కౌండిన్యుడు, శిష్యులు ప్రాణాలతో బయటపడినారు. కానీ వారి సర్వస్వము బూడిద పాలైపోయింది. ఆ దేశపు రాజుపై పొరుగురాజు యుద్ధం ప్రకటించడంతో రాజుగారి సహాయము ఆగిపోయింది. కౌండిన్యుడు తాను అనంతుని దూషించడమే ఇంతటి అనర్థానికి కారణమని తెలుసుకొని ఆయనను ఎట్లయినా సాక్షాత్కరింప చేసుకొని ఆయనను క్షమాపణ కోరుకోవాలి అనే పట్టుదలతో అడవి దారి పట్టినాడు. ఆ భీకరారణ్యంలో విరగ కాచిన పండ్లు కలిగిన ఒక మామిడి చెట్టు ఆయనకు కనపడింది. ఆ చెట్టుపైకి ఒక్క పక్షి కూడా చేరకుండడం, కింద పడిన పళ్ళను కూడా ఏ జంతువులు ఆశించకుండడం చూచి చాలా ఆశ్చర్యపోయి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ వృక్షరాజమా, నీవు అనంతుని చూచితివా అని అడుగగా ఆ చెట్టు తనకు అనంతుడెవరో తెలియదని బదులిచ్చింది. మరికొంత దూరం వెళ్ళిన కౌండిన్యునికి దూడతో సహా పచ్చిక బయలులో తిరుగుతూ ఆ పచ్చికను కొరక లేకున్న ఒక ఆవు కనిపించింది. ఓ కామధేనువా, నీకు అనంతుని జాడ తెలుసునా అని కౌండిన్యుడు అడుగగా అది తనకు తెలియదని తల అడ్డంగా ఊపింది. అట్లే ఆయన మరికొంత దూరం వెళ్ళగా అక్కడ బీడు భూమిలో పొర్లుతున్న ఒక పెద్ద ఎద్దు కనిపించింది. కౌండిన్యుడు అనంతుని గురించి ప్రశ్నించగా అది కూడా తనకు తెలియదు అన్నది. రెట్టించిన పట్టుదలతో ముందుకేగిన కౌండిన్యునకు కమలాలతో విరబూచిన 2 సరోవరాలు కనిపించాయి. కానీ వాటిలో కూడా ఏ జలచరాలు, ఏ కీటకాలు చేరకుండుట ఆయనను ఆశ్చర్యపరిచింది. వాటిని కూడా అనంతుని గురించి ప్రశ్నించగా తెలియదనే సమాధానం వచ్చింది. అట్లే మరికొంత దూరం వెళ్ళిన కౌండిన్యునికి ఒక గాడిద, ఒక ఏనుగు కనిపించినాయి. కానీ అవి కూడా అదే సమాధానం చెప్పాయి. దీనితో అనంతుని జాడ తెలియక కౌండిన్యునికి దుఃఖం కమ్ముకొచ్చింది. నిద్రాహారాలు లేకుండా నడవడం వల్ల సొమ్మసిల్లి ఒక చోట పడిపోయాడు. ఆయన భక్తికి పట్టుదలకు మెచ్చి అనంత పద్మనాభ స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో కౌండిన్యుని చైతన్యపరచి తన ఇంటికి తీసుకువెళ్ళి ఆహారం ఇవ్వగా అనంతుని చూచేదాకా తానేమీ స్వీకరించను అని కౌండిన్యుడు భీష్మించుకొని కూర్చున్నాడు.
అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు శంఖ చక్ర గదా పద్మధారి అయిన అనంత పద్మనాభ స్వామిగా తన నిజ రూపాన్ని ఆయనకు చూపించినాడు. సంతోష సాగరంలో తేలియాడుతూ ఆనంద బాష్పాలు రాలిస్తూ కౌండిన్యుడు ఆయనను వివిధ రకాలుగా స్తోత్రం చేసి తనను మన్నింపుమని వేడుకున్నాడు. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః ఇత్యాది అనంతమైన శ్లోకాలతో ఆయనను ప్రసన్నుణ్ణి చేసుకునేటప్పటికి స్వామి సంతుష్టుడై మీ దంపతులిరువురు ఇహలోక సౌఖ్యాలను అనుభవించి చివరికి నా సాయుధ్యాన్ని పొందగలరు అంటూ ఆశీర్వదించినాడు. మిక్కిలి భక్తి ప్రపత్తులతో కౌండిన్యుడు తనకు దారిలో కనపడిన ఆ విచిత్రమైనటువంటి దృశ్యాల యొక్క అంతరార్థాన్ని వివరించమని కోరగా స్వామి ఇలా చెప్పినాడు. ఓ బ్రాహ్మణోత్తమ, గత జన్మలో గొప్ప విద్వాంసుడై పుట్టి కూడా విద్యాదానం చేయకపోవడం వల్ల ఎవరికీ ఉపయోగపడని అడవిలోని ఒక చెట్టుగా పుట్టిన బ్రాహ్మణుడే ఆ మామిడి చెట్టు. గత జన్మలో భాగ్యవంతుడై ఉండి కూడా ఎవరికి అన్నదానం చేయకపోవడం వల్ల గడ్డి మేయలేని స్థితిలో ఉన్న ఆవుగా పుట్టిన వైశ్యుడే ఆ ఆవు. తండ్రి శ్రాద్ధము నాడు ఒక పేద బ్రాహ్మణునికి చవిటి నేలను పొగరుతో దానం చేసిన క్షత్రియుడే ఆ ఎద్దు. తమ అందచందాలతో విటులను ఆకర్షించి వారి సంసారాలను కూల్చిన వేశ్యకాంతలే ఆ సరోవరాలు. పరులను ఎల్లవేళలా దూషించిన శూద్రుడు ఈ జన్మలో గాడిదగాను, పెద్దలు చేసిన దాన ధర్మాలను వెనక్కు లాక్కున్న గర్వితుడు ఏనుగుగాను ఈ జన్మలో జన్మించినారు. కనుక నీకున్నంతలో విద్యాదానం, అన్నదానాలను చేస్తూ ఎవరిని దూషించకుండా, అహంకరించకుండా అనంతుని అఖండమైన భక్తి శ్రద్ధలతో సేవిస్తూ తరించమని కౌండిన్యునికి బోధించి అనంతుడు అంతర్ధానం పొందినాడు. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని ఆది శంకరాచార్యులు తమ వివేక చూడామణి అనే ప్రకరణ గ్రంథంలో సెలవిచ్చినట్లుగా ఈ కలియుగంలో తక్షణ మోక్షదాయకం భక్తి మార్గమే. కనుక దైవభక్తి కలిగి ధర్మ మార్గంలో నడుస్తూ మన జీవితాలను సార్థకం చేసుకుందాం. మన మనసులో రాగద్వేషాలకు, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలకు, అహంకార మమకారాలకు, దురాశ దురాలోచనలకు, కుతంత్రాలకు తావు లేకుండా చేసుకోగలిగితే మన మనస్సే ఒక పాల సముద్రం అవుతుంది. మనలో నిద్రాణమై ఉన్న కుండలిని శక్తిని ప్రాణాయామాది మార్గాల ద్వారా చైతన్యపరచగలిగితే అదే శేషతల్పమవుతుంది. దానిపై భక్తి పాశంతో అనంత పద్మనాభుని ప్రతిష్ఠించుకోగలిగితే మనకు రోజు అనంత వ్రతమే. త్రికరణ శుద్ధిగా ఆయనను నిత్యము సేవించుకోగలిగితే భవపాశ మోచనమే. ఓం తత్సత్.